పవర్లకు వచ్చినట్టు కాదు, పబ్లిక్ లో కూడా పతారం నిలుపుకోవాలి అనుకుంటా కాంగ్రెస్ పక్కా ప్లానింగ్ తోని పనితనం చూయించే పని ముంగటేసుకుంటున్నది. నిన్న బుధవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంట్లో మీటింగ్ నడిచింది. ఇక ఈ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసు, పొన్నం ప్రభాకరు, సీతక్క, కొండా సురేఖ కూడా హాజరుపడ్డారు. ఇక దగ్గర గంటన్నర దాకా నడిచిన మీటింగ్ లా రాష్ట్రాల పరిపాలన పథకాల అమలు మీద కూడా చర్చ పెట్టిరట. ఇక కాంగ్రెస్ లో జోష్ పెంచేతందుకు, కార్యకర్తల హుషారు పెంచేతందుకు రాహుల్ గాంధీని రంగంలోకి దింపే ప్లాన్ వేసిందట హైకమాండ్. ఫిబ్రవరి 1 లేకుంటే 2వ వారంలో తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్ ఉంటది అని కన్ఫర్మ్ చేసిరట. సూర్యాపేట లేకుంటే ఖమ్మంలో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ ఉండే ఛాన్స్ ఉందని కూడా చెప్పుకొచ్చిండు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. అంతేకాకుండా ఈ నెలాఖరు లోపల నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ కూడా ఉంటదని చెప్పుకొచ్చిండు. ఎప్పటి సందో నాన్సుకుంటూ వస్తున్న కేబినెట్ విస్తరణ మీద సీఎం హైకమాండ్ నిర్ణయం ఫైనల్ తీసుకుంటారని చెప్పుకొచ్చిండు. ఇగో ఇట్లా పార్టీలా ఇటు పబ్లిక్ లా తీరొక రకంగా వస్తున్న మాటలకు పురాగా పులి స్టాప్ పెట్టేటట్టు, క్యాడర్ల బలం పెరిగేటట్టు అన్ని తీరు ఆలోచన చేసి ఈ గ్రహం చేసినట్టున్నారు. మరి రాహుల్ టూర్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ తీరు మీద ఎసొంటి ఎఫెక్ట్ చూపిస్తుందనే చూడాలిగా.